కంటోన్మెంట్ బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్యానందిత అసూలు బస్సారు. పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్ పై ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో లాస్యానందిత అక్కడికక్కడే మరణించారు. ఇక ఈ ప్రమాదంలో కారు డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. అతడిని చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు అలాగే అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్యానందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి అయిన దివంగత నేత ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇక ఇటీవల నల్గొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారు ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. ఇక అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. అప్పటి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే జి సాయన్న అకాల మరణంతో కంటోన్మెంట్ టికెట్ ఖాళీ అయింది. ఈ నేపథ్యంలో అప్పట్లో టికెట్ కోసం అనేక మంది నేతలు విశ్వ ప్రయత్నాలు చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఏకైక ఎస్సీ అసెంబ్లీ సెగ్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్. దాంతో ఆ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలు టికెట్ నాకంటే నాకు అని ప్రచారం చేసుకున్నారు. కానీ చిట్ట చివరకు ఎమ్మెల్యే టికెట్ను సాయన్న కుమార్తె అయిన లాస్యానందితకే దక్కింది. ఇక ఎన్నికల్లో లాస్యానందిత కేసీఆర్ మాట నిలబెట్టింది. భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే రోడ్డు ప్రమాదాలు ఆమెను నీడలా వెంటాడాయి. ఇక ఇటీవలే నల్గొండ సభకు వెళ్లి వస్తూ ఉండగా యాక్సిడెంట్కు గురై తీవ్ర గాయాలతో బయటపడింది. ఆ ప్రమాద గాయాలు మానకముందే లాస్య మరో ప్రమాదానికి గురై ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్యానందిత స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. ఇక ప్రస్తుతానికైతే మా కరెస్పాండెంట్ క్రాంతి లాస్యానందిత ఇంటి దగ్గర ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. క్రాంతి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా ఉంది, డీటెయిల్స్ ఏంటి అసలు? రైట్ మధు, ప్రస్తుతం మనము ప్రస్తుతానికి అయితే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత ఇంటి దగ్గర ఉన్నాము. ఏదైతే నిన్న ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న సమయంలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో పటాన్చెరు ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మాత్రం ఓవర్ స్పీడ్తో మాత్రం లారీని గుద్దేసి దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా కార్ అలానే స్పీడ్గా వెళ్ళేసి ఆ పక్కనున్న డివైడర్ని గుద్దుకొని మాత్రం అక్కడ ఢీకొట్టడంతో మాత్రం అక్కడికక్కడే లాస్యానందిత చనిపోవడం జరిగింది. అదే సమయంలో డ్రైవర్ ఆకాష్ని కూడా మాత్రం, ఎందుకంటే హాస్పిటల్ మియాపూర్ శ్రీకరాలో మాత్రం చికిత్స పొందుతున్నాడు. తలకు తీవ్రంగా గాయాలు కూడా అయినాయి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే. దాంతోపాటు నందిత మాత్రం అక్కడికక్కడికే చనిపోవడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నా కూడా లిఫ్ట్ ప్రమాదం కావచ్చు, లేదంటే 10 రోజుల కింద కూడా ఇటు నల్గొండ సభలో కూడా తను కారు ప్రమాదానికి గురైంది. కానీ ఈసారి 3వ సారి మాత్రం, ఎందుకంటే ప్రమాదం తను వెంటాడిందనేసి అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే తన ఏదైతే లాస్యానందితని గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్ ప్రస్తుతం అక్కడ మన పోస్ట్ మార్టం నిమిత్తం, ఎందుకంటే మరికొద్ది సేపట్లో అయితే మాత్రం కంటోన్మెంట్లో ఉంటున్న తన నివాసానికి అయితే తీసుకొస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఒకసారి చెప్పండి అన్న. Lasya madam ni miss చేయడం, it's really disgraceful from our మహిళా తరఫు and all of us. రియల్లీ ఇంత మంచి డైనమిక్ లేడీని మేము మిస్ చేసుకున్నాం. ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటాం సార్. రియల్లీ ఇట్ ఈస్ అవర్ బ్యాడ్ లక్ టు మిస్ లాస్యా మేడం, సచ్ ఎ డైనమిక్ లేడీ. చూడొచ్చు ప్రస్తుతానికి అయితే, ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎందుకంటే కంటోన్మెంట్ తన తండ్రి సాయన్న తర్వాత తనంత వ్యక్తి, ఎందుకంటే గతంలో కూడా కార్పొరేటర్గా తను పనిచేసింది. గతం తర్వాత కార్పొరేటర్ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఎమ్మెల్యేగా కూడా గెలిచిన తర్వాత అంటే 3 నెలలు దాటగానే, ఎందుకంటే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం చాలా కార్యకర్తలు కూడా చాలా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. అయితే మరికొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్. హలో, ఈరోజు ఉదయం 5:30 లాస్య గారు యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. వీఆర్ స్టేయింగ్ నియర్ టు అవర్ ఆఫీస్, Burgman Colony. She is coming to office daily in Rodashri Colony. We have voted to her and we have done voting promotion. We are missing her very badly. Our father Sayana was a very good leader. We are very sorry to know this news.
రైట్. ప్రస్తుతం ఎందుకంటే ఇప్పటికే లాస్య నందిత మరణం పైన మాత్రం కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే తన కుటుంబానికి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అయితే మరికొద్ది సేపట్లో మాత్రం మన లాస్య నందిత ఎందుకంటే పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ తర్వాత మరికొద్ది సేపట్లోనైతే తన నివాసానికి చేరుకోబోతున్నారు. ఇప్పటికే కార్యకర్తలు కూడా తన ఇంటి వద్ద చేరుకుంటున్నారు ఒక్కొక్కరిగా. ఈ విషయం తెలుసుకున్న అందరూ, ఎందుకంటే ఉదయం తెల్లవారుజామున జరిగిన ఈ విషయాన్ని మాత్రం ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, కంటోన్మెంట్లో ప్రజలు కూడా కావచ్చు, చాలా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురయ్యారు. మధు. రైట్ క్రాంతి, మొత్తానికైతే లాస్య ఇంటి వద్ద అయితే మాత్రం చూసాం, నిశ్శబ్ద వాతావరణం అయితే నెలకొనింది అక్కడ. అసలు వాళ్ళ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఒక డైనమిక్ లీడర్ని కోల్పోమంటూ కూడా వారు చెప్తూ ఉన్నారు.